హలో అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో, ఈరోజు వీడియో ఏంటంటే బిగ్ బాస్కెట్ నుంచి నేను కొన్ని ఐటెమ్స్ అనేవి ఆర్డర్ పెట్టుకున్నాను. సో, ఏం పెట్టుకున్నాను, వాటి కాస్ట్ ఎంత పడింది అనేది మీకు చూపించడానికి ఈ వీడియో షేర్ చేస్తున్నాను. కొంచెంలో కొంచెమైనా హెల్ప్ అవుతది. వాటి కాస్ట్ ఏంటి అనేది తెలుస్తదన్నట్టు నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఆర్డర్ పెడితే 7 మినిట్స్‌లో వచ్చింది. సో, ఎమర్జెన్సీగా ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలన్నా, ఏదైనా ఐటెమ్స్ మిస్ అయినా కూడా సో, మనం వెంటనే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. సో, నేనేం ఆర్డర్ పెట్టినా అనేది ఇప్పుడు వన్ బై వన్ చూపిస్తాను. అండ్ వాటి కాస్ట్ కూడా మీకు చెప్తాను ఎంత. ఇది రోస్టెడ్ సేమియా. ఈ రోస్టెడ్ సేమియా 40 రూపీస్ పడింది. 200 గ్రామ్స్. సో, యాక్చువల్లీ నేను ఇది ఎందుకు ఆర్డర్ చేశానంటే, సో, కునాఫా ప్రిపేర్ చేయడానికి ఇప్పుడు ఈ ఐటెమ్స్ అన్ని నేను ఆర్డర్ పెట్టుకున్నాను. అండ్ కొంతమందికి తెలియకుండా ఉండొచ్చు కొన్ని ఐటెమ్స్ అనేవి. సో, వాటి కాస్ట్ కూడా. సో, అందుకన్నట్టు చెప్తే బాగుంటుందన్నట్టు ఈ వీడియో తీస్తున్నాను. సో, ఇది రోస్టెడ్ సేమియా. ఇంకా సో, దీన్ని మళ్ళీ మనం ఏదైనా ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎనీ డిష్ ఏదైనా రెసిపీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు దీన్ని మళ్ళీ రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కలర్ కూడా మస్తు. ఫస్ట్ టైం తీసుకున్నాను నేనిది. నార్మల్‌గా సేమియా స్వీట్ కోసం నార్మల్ సేమియా తీసుకుంటాను. బట్ రోస్టెడ్ సేమియా అనేది కునాఫాకి సంబంధించింది. సో, ఫస్ట్ టైం తీసుకున్నా. నేను కూడా ఫస్ట్ టైమే తీసుకున్నాను. అది కూడా స్పెషల్‌గా కునాఫా ప్రిపేర్ చేయడానికి. అండ్ నెక్స్ట్ ఐటమ్. సో, దీని కాస్ట్ చెప్పాను కదా! 40 రూపీస్ 200 గ్రామ్స్. నెక్స్ట్ మిల్కీ మిస్ట్ బటర్ తీసుకున్నాను. సో, బటర్ అయిపోయింది. బటర్ నేను జనరల్‌గా యూజ్ చేస్తాను. సో, అయిపోయిందన్నట్టు మళ్ళీ పెట్టేసాను ఆర్డర్. సో, దీని కాస్ట్ ఎంత పడిందంటే 75 రూపీస్ పడింది. ఇది 100 గ్రామ్స్. 100 గ్రామ్స్ బటర్ నాకు 75 రూపీస్ పడింది. మిల్కీ మిస్ట్ బటర్ తీసుకున్నా. అండ్ నెక్స్ట్ పిస్తా తీసుకున్నాను. సో, చాలా మందికి పిస్తా అనేది అండ్ ఆల్మోస్ట్ డ్రై ఫ్రూట్స్ అనేవి చాలా మందికి ఇష్టం. అండ్ సో, పిస్తా నేను తీసుకున్నా. ఇది యాక్చువల్‌గా ఎంఆర్‌పీ రేట్ అనేది 284 ఉంది. బట్ నాకు 185కి వచ్చింది ఈ పిస్తా అనేది. రాయల్ పిస్తా తీసుకున్నా. ఇది 100 గ్రామ్స్. 100 గ్రామ్స్ పిస్తా అనేది నాకు 185 రూపీస్‌కి వచ్చింది. మిల్క్ పౌడర్ తీసుకున్నాను. చిన్నప్పుడు మిల్క్ పౌడర్ అయితే డైరెక్ట్‌గా మేము తినేసేవాళ్ళము మంచిగా. ఆల్మోస్ట్ మిల్క్ పౌడర్ అనేది అందరికి ఇష్టం ఉంటది. కొంతమంది ఇంకా స్పెషల్‌గా తినడానికి ఏజ్‌తో సంబంధం లేకుండా తినడానికి మంచిగా ఈ మిల్క్ పౌడర్ అనేది కొనుక్కుంటారు. సో, ఇవి నేను 10 రూపీస్ ప్యాకెట్స్ తీసుకున్నాను. బ్రూడ్ టేస్ట్. మరీ లెంత్‌గా సోది చెప్పకుండా సింపుల్‌గా అయిపోగొట్టేసానని అనుకుంటున్నాను. సో, నాకు ఈ 4 ఐటెమ్స్ అనేవి 328 రూపీస్‌కి వచ్చేసాయి మొత్తం 4 ఐటెమ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానెల్‌లో మంచి కుకింగ్ రెసిపీస్ అన్నీ చేస్తున్నాను. అండ్ డిఫరెంట్ వ్లాగ్స్ కానీ, ఇంకా వేరే ప్లేసెస్ విజిట్స్ కానీ, సో, ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తున్నాను. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మంచి వీడియోస్ ఉంటాయండి మన ఛానెల్‌లో. ప్రెజెంట్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ లాంగ్ వీడియోస్‌కి కూడా చాలా బాగా వ్యూస్ వస్తున్నాయి. ఇలాగే మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. సో, తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, కీప్ సపోర్టింగ్. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.